ఇది తెలిసి తెలియని చర్యగా తీసుకోవచ్చా, లేదంటే తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే చర్యలుగా తీసుకోవచ్చా? ఎందుకంటే ఇప్పటికే అంబేద్కర్ స్టాచ్యూకి తాళం వేసిన పరిస్థితి, టూరిస్టులను ఎవరిని కూడా అనుమతించదు. ఇటువైపు మనం చూస్తుంటే స్మారకం, అమరవీరుల స్మారకాన్ని కూడా తాళం వేసి పెట్టిన పరిస్థితి. సో ఇవన్నీ ప్రభుత్వం చర్యలు ఎట్లా తీసుకోవచ్చు? ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది, లేదా ఆయన ప్రభుత్వము పూర్తిగా దీన్ని చేస్తున్నది తెలియకుండానో అవగాహన లేకుండానో చేస్తుందని అయితే నేను అనుకోను. అంత ఫూలిష్గా అనుకునేటువంటి ఎవరు లేరు ఇక్కడ, అంత తెలివి తక్కువ వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు అంటే తెలంగాణ సెక్రటరేట్ అనేది ఆడ చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజల పరిపాలన వైభవానికి చిహ్నము సెక్రటరేట్. అది ఎందుకు ఒక జాతీయ నాయకుడైన భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద పెట్టడం జరిగింది. ఎందుకు ఆయన పేరు మీద పెట్టాల్సి వచ్చిందంటే తెలంగాణ ప్రజలు 60 ఏళ్ళు తన్లాడి చిన్న ఉన్నటువంటి రాజ్యాంగంలో అంబేద్కర్ మహానుభావుడు కల్పించినటువంటి ఆర్టికల్ 3 ద్వారా అది సాధ్యమైంది. కాబట్టి ఎన్ని దుష్ట శక్తులు అడ్డుకున్నా కూడా ఆ ఆర్టికల్ ఒక రక్షణగా నిలబడి తెలంగాణను గట్టెక్కించింది. కాబట్టి ఆర్టికల్ 3 ఆయనకు గౌరవార్థంగా ఎప్పటికి కూడా ఆయన పేరు మీద పరిపాలన ఉండాలని తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంగా పేరు నామకరణం జరిగింది. దాని ఎదురుగానే తెలంగాణ కోసం ఆనాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం వరకు 1969లో ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు గొంతెత్తినటువంటి వాళ్ళని 369 మంది విద్యార్థి యువ కిషోరాలని కాల్చి చంపి రక్తం బారించింది. మళ్ళీ దశలో 1200 మందిని రక్తం బారించి చావులకు కారణమైనటువంటి ఈ అందరి చిహ్నంగా, వీళ్ళందరి ఆకాంక్షలకు ప్రతిరూపంగా తెలంగాణ రాష్ట్రం అనేది ఎప్పుడు ఉండాలన్నటువంటి ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆ రోజు అమరజ్యోతిగా నిరంతరం వెలుగుతుండాలన్నటువంటిది అక్కడ అమరజ్యోతిని వాళ్ళందరికీ గుర్తుగా అమరజ్యోతిని ఏర్పాటు చేశారు. ఈ రెండింటి మధ్యన పరిపాలనా కేంద్రము అమరజ్యోతి మధ్యన ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి ఆ లాన్లో తెలంగాణ తల్లి అనేది సాంస్కృతిక చిహ్నంగా, సాహిత్యక సాధికారికత అన్నిటికి ఒక చిహ్నంగా ఉండాలని కేసీఆర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. అది చెప్పడం జరిగింది. అది ఆ ప్లేసు నిర్మాణం అయిపోయిన తర్వాత పెడతామని చెప్పడం జరిగింది. ఇంకా కూడా చెప్పాలంటే అంతకుముందే తెలుగు తల్లి అనేది అక్కడ ఉండేది. అప్పుడే ఉద్యమకర్మలు అందరం చెప్పినాం, ఇది తెలుగు తల్లిని ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఆ ప్రాంతంలో తెలుగు తల్లి విగ్రహాన్ని తొలగించి అక్కడ తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసుకుంటామని చెప్పినాం. ఎవరో మూర్ఖులు, తెలియనటువంటి వాళ్ళు, తెలంగాణ అంటే ప్రేమ లేనటువంటి వాళ్ళు, తెలంగాణ ఆత్మేందో తెలియనటువంటి సన్నాసులు కొందరు మాట్లాడుతున్నారు. మరి ఈ 10 ఏళ్ళు ఎందుకు పెట్టలేదన్నారు అని అన్నారు. మొన్నటి జూన్ 2వ తారీఖు వరకు హైదరాబాదు తెలంగాణ సచివాలయం అనేది ఉమ్మడి రాజధాని, ఉమ్మడి పరిపాలన కేంద్రం అనేటువంటి జ్ఞానం వాళ్ళకు తెలియకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కొత్త సచివాలయం నిర్మాణం చేసి ఉమ్మడి రాజధానిగా ఉన్నది కాబట్టి వాళ్ళని కూడా కించపరచకూడదు ఒకటేసారి ఉద్దేశంతో అక్కడ తెలుగు తల్లి వెంటనే తెలంగాణ పెట్టేసినట్టయితే వాళ్ళకి ఏదో అన్నటువంటి కొంత ఒక ఆలోచించి ఆగి ఉన్నది.